హలో హాయ్ ఫ్రెండ్, టమాటా పళ్ళు కారం ఎలా చేయాలో చూపిస్తాను. టమాటా పళ్ళు బాగా కడుక్కొని 6 కేజీ టమాటా పళ్ళు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నూనె వేసుకుంటున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడి అయింది. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఇలా కలుపుకున్నాక బాగా వెల్లుల్లి రెబ్బలు అంతా కలుపుకున్నాక టమాటా పళ్ళు వేసుకుందాం. అదిగోండి టమాటా పళ్ళు వేస్తున్నాను. టమాటా పళ్ళు వేసినాక కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. అదిగోండి కలుపు వేసుకున్నాను, కొంచెం తగినంత. ఇంకోసారి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలుపుకుందాం. అలా సన్నది మంట మీద ఉడకపెట్టుకోవాలి. టమాటా పండ్లు బాగా ఉడికేంత వరకు. అదిగోండి ఉడుకుతుందా, అప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటాను. చింతపండు వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మళ్ళా కొద్దిసేపు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయింది కదా, ఇంకా చూసుకుందాం ఫ్రెండ్ ఉడికిందో లేదా. టమాటా పళ్ళు ఇంకా కొంచెం ఉడకాలి. సన్నది మంట మీదనే ఉడకాలి. ఇంకోసేపు మూత పెట్టుకుందాం. చూడండి ఉడికినాయి టమాటా పళ్ళు ఉడికినాయి. కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వేసినా బాగా కలుపుకోవాలి. అందుకోండి ఫ్రెండ్స్, అదిగోండి టమాటా పళ్ళు చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుంది. ఇదిగోండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటుంటే చికెన్ ఫ్రై, టమాటా పండు చట్నీ, అన్నం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్. బాయ్ మరి.